ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 40వ శ్లోకం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. శ్లోకం యొక్క అర్థం: తటిల్లత సమరుచి అంటే విద్యుత్ లతలు తీక్షమైనటువంటి మెరుపు తీగ వలె ప్రకాశించేటువంటిది. అంటే ఆమె శరీర కాంతి మెరుపులా దివ్యంగా ఉంటుందన్నమాట. షట్చక్రోపరి సంస్థిత అంటే 6 చక్రాలు. మనలో 6 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రాల పైన నివసించేటువంటిది. అంటే ఆమె శక్తి అన్ని చక్రాలను దాటి పై స్థాయిలో ఉంటుందన్నమాట. మహాశక్తి అన్ని శక్తులకు మూలమైనటువంటి మహాశక్తి స్వరూపిణి. ఇది కుండలిని యొక్క పరమరూపం. కుండలిని అంటే సర్పంలా వంకరగా చుట్టుకొని మూలాధారంలో నిద్రించేటువంటి శక్తి. కుండల అంటే ఏంటంటే వలయం లేదా సర్పాకారం అన్నట్టు. బిసతంతు తనీయసి పట్టు సూత్రంలాగా అంటే జుట్టు తీగలాగా ఎంతో సున్నితంగా ఉంటుందన్నమాట. అంటే ఆ శక్తి ఎంత శక్తివంతమో అంతే సున్నితమైనది కూడా అని అర్థం. దేవి కుండలిని శక్తిగా మూలాధారంలో నివసించి మెరుపు తీగలా ప్రకాశిస్తూ 6 చక్రాల మీదుగా పైకి ఎగసి సర్వశక్తులకు మూలమైనటువంటి మహాశక్తి రూపంలో నిలుస్తుందన్నమాట. ఆమె రూపం సున్నితమైనదే, దైవమైనది, అంతులేనటువంటి ప్రకాశం. ఈ శ్లోకంలో కుండలిని శక్తి యొక్క దివ్య సౌందర్యాన్ని, అలాగే ఆమె యొక్క శక్తి ప్రబోధ యాత్ర యొక్క తుది స్థితిని వర్ణించడం జరిగింది. ఆమె మెరుపులా కాంతివంతమైనది, అన్ని చక్రాలను అధిగమించి శివతత్వంలో లీనమవుతుందనే ఈ శ్లోకం యొక్క అర్థం. మీ అందరికీ ఈ శ్లోకం అర్థమైందా? ఒకవేళ అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని దేవి సహస్రనామంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.